అమ్మా మంచినీళ్ళు పోయిన పంపిస్తాం మాకు వచ్చేపట్లో నీళ్ళు తగ్గుతాయి కానీ పెరగవు. వర్షం అయితే ఎక్కువ తగ్గుతుంది. సంచి పట్టుకోరా పైకి లేపు సంచి సంచి పైకి లేకుండా అమ్మా పైకి పెట్టుకో. ఈ రోజు కొద్దిగా ఎత్తుకొచ్చుకుంది. మాట్లాడి అమ్మా నమస్తే అమ్మా, మేము మంచినీళ్ళను భోజనం పంపిస్తామమ్మా. మీకు వరద తగ్గుద్ది తగ్గపోవచ్చు కానీ వర్షం అయితే ఏమవుతుందో తెలియదు కదా మనకి. జాగ్రత్తగా ఉండండి. వాటర్ క్యాన్స్ రెడీ చేయించండి. ఇప్పుడు ఈ కాజీమాన్ని మొత్తం పవర్ ఆఫ్ చేయించండి. మన డీ గారికి కూడా చెప్పాను. పవర్ తీయించేసేయండి ముందు ఇమీడియట్. ఎందుకంటే ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళి వాడు మంచాలకి కూర్చున్నారు. మళ్ళీ లేనిపోయి షార్ట్ షిఫ్ట్ చెప్పింది. ఎప్పుడైనా ఉంటుందా నడుపుతా తిరిగేవాళ్ళు ఇప్పుడు పొడవల్లో తిరగాలి. వీళ్ళు ఖాళీ చేసుకోపోతే మా స్కూల్కెళ్తున్నారమ్మా. స్కూల్లో వెళ్ళి మళ్ళీ వర్షం పెరిగిందనుకో ఇబ్బంది పడుతున్నాం. లోపలికి రావలే కానీ మీకు మీరు ఇల్లు బాగా ఎత్తి కొట్టుకున్నారు. కాకపోతే బయట రావడానికి ఇబ్బంది కలగని పరిస్థితి. కొద్దిసేపు ఆగి ట్రాక్టర్ మీద నీళ్లు పంపిద్దాం. పంపించేవారు ఇట్లా పైన వాళ్ళకి నీళ్ళు లేకపోతే నీళ్ళు అందిస్తాం. కలెక్టర్ గారితో మాట్లాడాను. ఇప్పుడు దుర్గారావు కింద ఇళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మన నీరెస్ట్ స్కూల్ ఎక్కడుంది? స్కూల్ కానీ ఏదో ఒక బిల్డింగ్ అండి. బిల్డింగ్ లోకి అందరం పంపించేసి భోజనం ఏర్పాటు చేద్దాం. ప్యాకెట్లు పంపిస్తాం. మీరు ఇళ్లలోనే ఉండండి. అంటే వీళ్ళు ఇట్లా ఎత్తు మీద ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. వీళ్ళకి మంచినీళ్ళే ప్రధాన సమస్య. లేని వాళ్ళకి పోయిన ప్యాకెట్ కూడా తెచ్చిద్దాం. ఇద్దాం, ఇక్కడే ఉన్నాం. ఖాళీ స్థలంలోకి వచ్చినాయి. అది కూడా జాగ్రత్తగా ఉండమ్మా. మేము మంచినీళ్ళు పంపుతాం. కొద్దిసేపులో ఇట్లా మునిగిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో పెట్టి అక్కడ పోయినా మీకు ఇబ్బంది లేదమ్మా. పైకే ఉన్నారు. తప్పు తీగని పెరగవు అమ్మా. మరి కొన్ని ఇంట్లో ఏమో మునిగిపోయి ఉన్నారమ్మా. వీళ్ళందరినీ మనం ఆర్సీఎం స్కూల్లో పెడదాం. అక్కడ స్కూల్ వెళ్ళిపోతుందో వాళ్ళ స్కూల్ వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేయండి. కొన్ని ఇంట్లో ఏంటంటే పైన ఉన్నారు మునగలు కాబట్టి వాటర్ ప్రాబ్లం ఉంది. మనం వాటర్ క్యాన్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఒక్కొక్క క్యాన్ తీసుకు వాటర్ వీళ్ళు ఇబ్బంది లేకుంటారు. అదే అదే మీరు ప్యాకెట్ రెడీ చేసుకొచ్చి అవసరమైన ప్యాకెట్స్ ఇద్దాం. వాటర్ మొత్తం వాటర్ క్యాన్స్ రెడీ చేయించండి. ఇప్పుడు ఈ కాజీమాన్ని మొత్తం పవర్ ఆఫ్ చేయించండి. మన డీ గారికి కూడా చెప్పాను. లోపల కూడా వెళ్ళి ఇంటి లోపల కూడా ఖాళీ చేసేయండి. కొద్దిసేపులో సాయి వీళ్ళందరూ ఎట్లా తీసుకెళ్తారు సాయి? మేడం చెప్పు. ఆర్సీఎం స్కూల్ దగ్గర అకౌంట్ ఎక్కి అమ్మ విశ్వస్తుంది పడదండి. దాన్ని ఎందుకు తెలియక మీరు అమ్మా మీరు కొద్ది నేలలో ఎందుకు అనవసరం స్కూల్కి వెళ్ళిపోతున్నాను. పంపించుకోండి, తాళం వేసుకోండి. ఇప్పుడు వీళ్ళందరూ పంపించేద్దాం. ఇప్పుడు వీళ్ళు అనుకో పైకి ఉన్నారు. వీళ్ళకి వచ్చే ఇబ్బంది లేదు. ఈ వీళ్ళని పంపించేద్దాం.
స్కూల్కి వెళ్తాం ఎక్కడ పెట్టారు ఏ స్కూల్లో అమ్మ మీకు చచ్చుకోండి అమ్మ వచ్చేది ఈ పక్కింటి వాళ్ళు కూడా పక్క పోసిన వాళ్ళేనా వాళ్ళకి కూడా చెప్పండి తిన్నారా సినిమా చూస్తున్నావు హాయిగా నువ్వు అదే మంచి ఎక్కువ సినిమా పెట్టి సినిమాకి అవుతుంది సరే కానీ సేపులో మంచిగా ఉంటాం అందరికీ ఇంట్లో భోజనాలు ఏర్పాట్లు లేని భోజనాలు కూడా పంపిస్తాం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వరదకి పెరగలేదు లాగుద్ది కాకపోతే వర్షం పడతానే ఉంటుంది సాయంత్రం భారీ వర్షం